ధనం మూలం ఇదం జగత్. డబ్బే లేకపోతే బంధం అనుబంధం అంతా ఒక నాటకమేనా? నేటి సమాజంలో కేవలం ధనం ఆస్తులు ఉంటేనే ఏ బంధమైనా పదిలం, లేదంటే కుట్రలు కుతంత్రాలు నీచపు ఆలోచనలు. తాజాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని కడతీర్చిన ఘటన ఇందుకు నిదర్శనం. ఈ దారుణం హైదరాబాద్ రామంతపూర్లో జరిగింది. పేగు తెంచుకొని పుట్టిన ఓ కుమారుడు కర్కశంగా కన్న తల్లినే కడతీర్చాడు. ఆస్తి కోసం భార్య స్నేహితుడితో కలిసి కిరాతకంగా అమ్మను హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నటించాడు. అంత్యక్రియలు జరిపే సమయంలో బంధువులకు అనుమానం రాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రామంతపూర్లో సుగుణమ్మ అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి సొంతింట్లో ఉంటోంది. అయితే కొంతకాలంగా ఇల్లు అమ్మాలని అనిల్ పట్టుబడుతున్నాడు. ఇల్లు సుగుణమ్మ పేరుతో ఉండగా అందుకామె ఒప్పుకోలేదు. అయినా వినకుండా ఇల్లమ్మాలని కొడుకు కోడలు వేధిస్తున్నారు. సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. భార్య స్నేహితుడితో కలిసి అనిల్ తన తల్లిని హత్య చేశాడు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అనంతరం రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సుగుణమ్మకు దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. నేటి సమాజంలో రాను రాను మానవత్వం మంటగలిసిపోతోంది. ఆస్తి కోసం తన మన అనే తేడా లేకుండా ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. ఇలాంటి కసాయి కొడుకుల వల్లే మానవత్వం మంటగలిసిపోతోంది. ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.